భర్త చెప్పిన మాట. మన కన్నవాళ్ళు మనతో ఉండరు. కూతురు కూడా ఏదో ఒక రోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కొడుకు చూస్తాడు అనే గ్యారంటీ కూడా లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టసుఖాల్లో మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యను బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతత కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతత కాపాడుకోవటం మేలు.